పర్యటన చాలించండి అంటూ రేవంత్ ఫారెన్ టూర్ కు కేంద్రం బ్రేకులు వేసింది. అయితే ఎందుకు ఆపుతున్నారు చెప్పండి అంటూ కాంగ్రెస్ ప్రశ్నిస్తోంది. ఈ విషయంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా మాటలు కోటలు దాటుతున్నాయి. ఇందుకే సీఎం రేవంత్ టూర్ కు కేంద్రం ఎందుకు క్లియరెన్స్ ఇవ్వలేదు? దీని వెనుక రాజకీయ కారణం ఏదైనా ఉందా? పొలిటికల్ ఆరోపణలకు కేంద్రం ఇస్తున్న సమాధానం ఏంటి? పది రోజుల పాటు ఇంగ్లాండ్, అమెరికాలో పర్యటించాలనే ఉద్దేశంతో ఈ నెల 20న ఢిల్లీలో రేవంత్ రెడ్డి ఫ్లైట్ ఎక్కారు. లండన్లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆగస్టు 23న లండన్ పర్యటన ముగించుకొని అమెరికా వెళ్లాల్సి ఉంది. అయితే అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదు. దీంతో అర్ధాంతరంగా పర్యటన నుంచి వెనక్కు రావాల్సిన పరిస్థితి. సీఎం రేవంత్ అమెరికా టూర్ రద్దు సెంటర్ వర్సెస్ స్టేట్ ఇష్యూగా మారింది. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. కావాలనే రేవంత్ టూర్ ను కేంద్రం రద్దు చేసిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలకి, విద్యార్థులకి అందించాలే, ఆ యూనివర్సిటీస్ ని ఇక్కడ తీసుకురావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక దృఢ సంకల్పంతో యుఎస్ పర్యటన పెట్టుకుంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు కూడా కుమ్మక్కై ఏదైతే వాళ్ళ పిల్లలకు అందుతున్న విద్య తెలంగాణలో ఉన్న విద్యార్థులకు అందకూడదని ఒక దుర ఉద్దేశంతో దాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రి గారి పర్యటనని రద్దు చేయడం, ఏదైతే రద్దుగానికి వారు కారకులైనరు. పేద పిల్లల చదువుల కోసమే సీఎం రేవంత్ అమెరికా పర్యటనకు వెళ్తుంటే ఉద్దేశపూర్వకంగానే బ్రేకులు వేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కలిసి కుట్ర పన్నాయనే ఆరోపణలు కూడా చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు. తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు విదేశీ టూర్ ను కూడా రాజకీయం చేస్తున్నారు బీజేపీ నాయకులు. లండన్ లోకి వెళ్లి విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేటువంటి క్రమంలో అక్కడ పలు విద్యాలయాలను, పలు యూనివర్సిటీలను సందర్శిస్తే భారతీయ జనతా పార్టీ నాయకులకు ఏ నొప్పి అని అడుగుతా ఉన్నా. అసలు భారతీయ జనతా పార్టీ నాయకులు మెదడు నుండి మాట్లాడుతున్నారు అని చెప్పారన్నమాట. కాంగ్రెస్ ఆరోపణలను తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండించింది. క్లియరెన్స్ రాకుండా టికెట్స్ ఎందుకు కొనుక్కున్నారో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. ఎంఐఎం నేత కూతురు పెళ్లికి వెళ్తున్న విషయాన్ని రేవంత్ టూర్ షెడ్యూల్లో ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు ఎంపీ అరవింద్. క్లియరెన్స్ అంత ఈజీగా ఎట్లా వస్తాయి? క్లియరెన్స్ రాకుండా టికెట్ ఎందుకు కొనుక్కున్నావు? ఎంఐఎం అక్బరుద్దీన్ ఓవైసీ కూతురు పెళ్లి అటెండ్ అవుతున్నాడు లండన్లో. అది ఎందుకు ఈయన టూర్ ప్రోగ్రాంలో పెట్టలేదు? వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏమే గుర్తున్నారు? ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మంచివి తీసుకొస్తారట. అయినా దానికట అడ్డం పడుతూ రాజకీయాలు చేస్తారట. రాజకీయాలు ఎవరు చేస్తలేరండి, అంత అవసరం మాకు పడలేదు. చీఫ్ మినిస్టర్ నాట్ గెట్టింగ్ క్లియరెన్స్ ఈజ్ a major issue. Delegation is moving ahead with the tour. Only individually Chief Minister has been stopped. ఇది చాలా సీరియస్ ఇష్యూ. గతంలోనూ పలువురు సీఎంల విదేశీ పర్యటనలకు కేంద్రం అనుమతులు ఇవ్వలేదనే విషయాన్ని బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. తరుణ్ గొగోయ్ గారు కాంగ్రెస్ సీఎంగా ఉన్నప్పుడు 2012లో యునైటెడ్ స్టేట్స్కు, ఇజ్రాయెల్ అదేవిధంగా పోతున్న సమయంలో అప్పుడు యూపీఏ గవర్నమెంటే వారికి పర్మిషన్ ఇవ్వలే. తరుణ్ గొగోయ్ 2012లో. అదేవిధంగా అర్జున్ ముండా బీజేపీ సీఎం అప్పుడు జార్ఖండ్, అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఉండే, వారు థాయిలాండ్ పొలిటికల్ క్లియరెన్స్ డినై చేసింది కాంగ్రెస్ పార్టీ. అప్పుడు నరేంద్ర మోదీ గారు అమెరికా పోవాలన్నప్పుడు వస్తే ఇదే కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ ప్రభుత్వం వీసా ఇవ్వొద్దని చెప్పేసి ఈయనకు అని చెప్పేసి రాసింది కాంగ్రెస్ ప్రభుత్వం. పార్టీలో జరుగుతున్న రాజకీయ అలజడి కారణంగానే రేవంత్ తన టూర్ను రద్దు చేసుకున్నారనే ఆరోపణలు చేస్తున్నారు బీజేపీ నేతలు. ముఖ్యమంత్రులు ఎవరైనా అమెరికా పోయారు అనుకో ఆగస్టు నెలలో, మళ్ళా చివరికి అలా కుర్చీ ఉండలేదు. ఇది అప్పుడెప్పుడో ఎన్టీ రామారావు అప్పుడు మొదలైంది. నీ కుర్చీ కింద నీళ్ళు తెత్తురు, మంత్రులు చేసిన వాళ్ళు, నువ్వు మంత్రులు చేయని వాళ్ళు అందరు కూడబలుకొని ఏదో మీటింగ్ పెడుతురు అని ఆయనకు ఇంటెలిజెన్స్ ఏదో చెప్పి ఉంటుంది. దానికి ఆయన పర్యటన రద్దు చేసుకొని వచ్చినాడు. యూకేకి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు యూఎస్కి ఎందుకు ఇయ్యారని నాకు తెలియకడుగుతా నేను. కారణం అది కాదు. ఇంటెలిజెన్స్ నుంచి బహుశా ముఖ్యమంత్రి గారికి ఏమైనా సమాచారం పోయి ఉంటుంది. మాకున్న సమాచారం 20-30 మంది ఎమ్మెల్యేలు ఏదో మీటింగ్ పెట్టబోతున్నారు రేపు మాపు ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా అనేది మాకు సమాచారం ఉన్నది. కాబట్టి ఆయన పర్మిషన్ అనేది మొదట పర్మిషన్ ఇచ్చిర్రు, తర్వాత రద్దు చేసిర్రు. ఇది 100% తప్పు. బీజేపీ కుట్రలో భాగంగానే సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన క్యాన్సిల్ అయిందన్నారు ప్రభుత్వ సలహాదారు విహెచ్. వికసిత్ భారత్ అంటే ఇదేనా అని తెలంగాణ బీజేపీ నేతలను ప్రశ్నించారు. చూడండి, దాని మీద ఒకటే చెప్తున్నా, ఆయననే ఎందుకు ఆపుకుంటాడా? ఎవడన్నా బేగానే షాదీ మే అబ్దుల్లా దివాన్ అన్నట్టు ఇది కొత్త వాదం ఏంది? నాకు ఆయనకే ఇష్టం లేకపోతలేడు కాదు, ఆడ రెడీగా ఉన్నారు. ఇది కేవలం లోకల్ పంచాయతీ రోజు నడుస్తూనే ఉంటుంది, రోజు నడుస్తూ ఉంటుంది. ఫ్యామిలీలో రోజు కొట్లాట అవుతుంటే ఎవడన్నా పెళ్ళాన్ని వదిలేస్తారు రా? అరే ముఖ్యమంత్రి పనిచేస్తుంటే మీరే ఏదైనా అలిగేషన్ పెట్టి దాన్ని కూడా మా మీదనే గుర్తుంటారు. రేవంత్ అమెరికా టూర్కు అనుమతి నిరాకరణపై విదేశాంగ శాఖ వివరణ ఇచ్చింది. అమెరికా పర్యటన ఉద్దేశాన్ని రేవంత్ స్పష్టంగా తెలపలేదు.
సీఎం హోదాకు తగినట్టుగా పర్యటన కార్యక్రమాలు లేవంటోంది కేంద్రం. పర్యటన ఉద్దేశంలో కూడా స్పష్టత లేకపోవడంతోనే అనుమతి లభించలేదంటోంది విదేశీ వ్యవహారాల శాఖ. ఈ విషయంలో తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని కూడా చెప్పింది. Let me say that the visit of chief ministers, as indeed of other dignitaries, are assessed by the Ministry of External Affairs in order to accord political clearance. The program proposed in such cases should be appropriate to the office held and the purpose of the visit. In this particular case, that was not so in respect of the United States, and therefore the clearance was denied, not given. Incidentally, let me also tell you that clearance was given for his visit to the United Kingdom. భారత రాజ్యాంగ నిబంధనలు, కేంద్ర ప్రభుత్వ విధి విధానాల ప్రకారం ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా లేదా మంత్రి అయినా విదేశీ పర్యటనకు వెళ్లాల్సి వస్తే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి రాజకీయ అనుమతి అత్యంత కీలకమైనది. పర్యటనకు అయ్యే ఖర్చులు, నిధుల వినియోగంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోనే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ నుంచి కూడా అనుమతి పొందాలి. ఒకవేళ ఆతిథ్యం లేదా ప్రయాణ ఖర్చులను ఐక్యరాజ్య సమితి మినహా ఇతర విదేశీ సంస్థలు భరిస్తుంటే విదేశీ విరాళాల నియంత్రణ చట్టం కింద కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నుంచి అనుమతి తీసుకోవాలి. పర్యటన వివరాలను కేబినెట్ సెక్రటేరియట్ తో పాటు విదేశీ వ్యవహారాల శాఖకు ముందుగానే తెలియజేయాలి. ప్రభుత్వ ప్రతినిధులు లేదా ప్రజా ప్రతినిధులు విదేశాలకు వెళ్లేటప్పుడు ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినకుండా ఉండేందుకు ఎంఈఏ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అనుమతినిచ్చే ముందు కేంద్రం కూడా అనేక అంశాలను పరిశీలిస్తుంది. పర్యటన అధికారికమైనదా లేక ప్రైవేటు కార్యక్రమమా, నిధుల సమీకరణ కోసం వెళ్తున్నారా లేక విద్యా వేదికలపై ప్రసంగాలా అనేది కేంద్రం పరిశీలిస్తుంది. సదరు ముఖ్యమంత్రితో భేటీ అయ్యే ఇతర దేశాల నాయకులు లేదా ప్రతినిధుల స్థాయితో పాటు పర్యటనలో మాట్లాడే అంశాలు లేదా ఒప్పందాలు భారత ప్రభుత్వ విదేశాంగ విధానానికి విరుద్ధంగా లేవని నిర్ధారించుకున్నాకే కేంద్రం అనుమతిస్తుంది.